ప్రస్తుతం ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కాబట్టి మరి మున్సిపల్ డిపార్ట్మెంట్ వారిని కోరడం జరిగింది, కమిషనర్ గారిని కానీ సంబంధిత అధికారులు మేయర్ గారిని ఆయా ప్రాంతాల్లో వీలైనంత వరకు వాటర్ స్టాగ్నేషన్ ఉండకుండా, నీరు నిలవకుండా మీరు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని, తర్వాత ఎక్కడిదక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్న చెత్తను క్లీన్ చేయాలి. తర్వాత ఆ కాలనీస్ లో వీలైనంత వరకు సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించాలని వారిని కోరడం జరిగింది. మరి ఆల్రెడీ వాళ్ళ ప్రాసెస్ చేస్తా ఉన్నారు. మరి ప్రజలు నేను కోరేది ఒకటి, ఈ సందర్భంగా వచ్చే ఈ కాంప్లికేషన్ నివారించాలంటే మరి జీఈ కేసులు రాకుండా ఉండడానికి కానీ, తర్వాత వచ్చే మరి వాటర్ స్టాగ్నేషన్ కావడంతో దోమలు పెరిగి మరి దాంతో నెక్స్ట్ కాంప్లికేషన్ మలేరియా కావచ్చు, డెంగీ కావచ్చు రాకుండా ఉండడానికి అవసరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ జీఈ కేసులు రాకుండా సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించాలి వాళ్ళకి. దాంతోపాటు ప్రజలు కూడా నేను కోరుతా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఈ సందర్భంగా మరి మీకు అందుబాటులో ఉన్న మంచి సేఫ్ డ్రింకింగ్ వాటర్ తీసుకోండి. లేకుంటే కనీసం మీ దగ్గర ఉన్న వాటర్ ని వేడి చేసి కాచి చల్లార్చి తాగితే సేఫ్ గా ఉంటుంది. కాబట్టి ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన కోరుతా ఉన్నాం. మీకు ఏ చిన్న ఇబ్బంది అనిపించినా ఇమీడియట్ మా టీమ్స్ అక్కడ మీ దగ్గర ఉంటున్నాయి కాబట్టి ఆ డాక్టర్ సంప్రదించండి, అవసరమైన అన్ని కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతాం. తర్వాత యాంటీ లార్వల్ ఆపరేషన్ కూడా చేయడానికి మా టీమ్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అయి వాటర్ ఆగి దోమలు పెరిగి దాంట్లో గుడ్లు పెట్టి దోమలు పెరిగే అవకాశం ఉందో, తర్వాత నెక్స్ట్ ఇవన్నీ మలేరియా కావచ్చు, డెంగీ కావచ్చు, ఇటువంటి ఈ జ్వరాలు వచ్చే అవకాశం ఉందో మరి రాకుండా చూడడానికి యాంటీ లార్వల్ ఆపరేషన్ కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రకంగా హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని అరేంజ్మెంట్ మా డిపార్ట్మెంట్స్ అన్ని చేయడం జరిగింది. మరి దీనికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తో మా డిపార్ట్మెంట్ రెగ్యులర్ కోఆర్డినేట్ చేసుకుని ఇద్దరు కలిసి కాంప్లికేషన్ లేకుండా ఫర్దర్ ఇబ్బంది లేకుండా చూడడానికి అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అంటే మా ఓన్లీ హైదరాబాద్ కాకుండా రాష్ట్రం అంతా కూడా మా అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ సీజన్ లో ఎవరు కూడా హాలిడేస్ తీసుకోవద్దు, సెలవుకు వెళ్లొద్దని. సరే అవసరమంటే మిగతా జిల్లాల నుంచి ఇక్కడ డాక్టర్స్ కానీ స్టాఫ్ అని డిప్యూట్ చేస్తా ఉన్నాం. ఈ పరిస్థితికి ఎక్కడైనా సరే ఇంకా వరంగల్ కావచ్చు, మిగతా నగరాల్లో ఈ పరిస్థితి ఎక్కడ ఉన్నా, గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ ఉన్నా, వర్షాలు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ అందరూ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం. ఎక్కడికక్కడ రాష్ట్రం అంతా కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తిగా అలర్ట్ గా ఉన్నారు. ఈ సీజనల్ డిసీజ్ అనేది మనం ప్రతిసారి చూస్తా ఉన్నాం. ఈ సీజన్ లో వచ్చే డిసీజ్ వచ్చే ఫీవర్స్ కానీ మరి ఒక్కొక్కసారి సర్కిల్ గా ఒక సైకిల్ గా మరి ఎవరి 2 years 3 years ఒకసారి ఎక్కువ వచ్చే అవకాశాలు కొంత ఉన్నాయి. వాటికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని కూడా తీసుకుంటా ఉన్నాం. మరి ఈసారి కొంత నగరంలో గతం కంటే ఒక 5-10% ఫీవర్స్ ఎక్కువ కనిపించినా ట్రీట్మెంట్ సరిగా ఉంటుంది కాబట్టి డెత్స్ పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మన రాష్ట్రంలో ఉన్న ఆదిలాబాద్ లోని ఉట్టూరు ఐటీడీఏ ప్రాంతం కావచ్చు, ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ప్రాంతం కావచ్చు, వరంగల్ జిల్లాలోని ఏటూరు నాగారం, ఈ తర్వాత మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట ప్రాంతాలు మీరు గతంలో చాలా సార్లు చూశారు. ఇక్కడే ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటేనే మొత్తం ఏజెన్సీ అంతా కూడా విష జ్వరాల మయం, వందల మంది చనిపోవడం, ఒక్కోసారి 1000 మంది కూడా చనిపోవడం మీరు చూసారు. ఈసారి మా ప్రభుత్వ పరంగా, మా హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా అడ్వాన్స్ గా మే నెల నుండే జాగ్రత్తలు తీసుకోవడం, గ్రామీణ ప్రాంత ఏజెన్సీ ఏరియాలో ప్రతి గ్రామం, ప్రతి తాండా, ప్రతి ఇంటింటికి మా స్టాఫ్ వెళ్లడం, వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం, తర్వాత ఈ కళా బృందాలు కూడా అక్కడ పంపించారు. దాదాపు అన్ని ఏరియాలో 1.5 month కళా బృందాలు అక్కడ లోకల్ లాంగ్వేజ్ లో వాళ్ళకి నచ్చజెప్పడం, అంటే వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. తర్వాత టీంను అందుబాటులో ఉంచడం జరిగింది. మీకు ఏజెన్సీ ఏరియాలో ఈసారి కొంత సంఖ్య పెరిగినట్టు కనిపిస్తా ఉంది, ఫీవర్స్ సంఖ్య పెరిగినట్టు కనిపిస్తా ఉంది. అది పాజిటివ్ పాయింట్. ఎందుకంటే గతంలో
ఆ ప్రాంతంలో వాళ్ళకి అవగాహన లేకనో మూఢనమ్మకాలతో తెలిసో తెలియకనో ఫెసిలిటీస్ లేక వాళ్ళు డాక్టర్ దగ్గర పోలేని పరిస్థితి పడుతుండే. కాబట్టి మనం ఐడెంటిఫై కాకుండా ఫీవర్స్ వాళ్ళ ఇళ్లలోనే మరణించే విషయం మనం చూసిన గతంలో. ఈ సంవత్సరం అట్లా కాకుండా మా స్టాఫ్ అంతా కూడా గ్రౌండ్ లెవెల్లో స్టాఫ్ అందరూ డాక్టర్స్ నుంచి కింది లెవెల్లో స్టాఫ్ అంతా కూడా అలర్ట్ గా ఉన్నారు, టీంలుగా ఏర్పడ్డాయి. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మా స్టాఫ్ ఎక్కడికక్కడ వాళ్ళకు కిట్స్ అందుబాటులో ఉంచడం, ఈ టెస్టింగ్ కిట్స్ అక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ఎక్కడ ఇమ్మీడియట్లీ ఆ ఊర్లో వెళ్లి ఆ ఇంటి దగ్గర ఎవరికైనా పేషెంట్ కు ఎవరికైనా ఫీవర్ వచ్చిందంటే ఇమ్మీడియట్లీ మా వాళ్ళు టెస్ట్ చేస్తా ఉన్నారు. మలేరియా పాజిటివ్ ఏ పాజిటివ్ ఇమ్మీడియట్ సంబంధించిన డ్రగ్స్ అందుబాటులో వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈసారి ధైర్యంగా చెప్పగలుగుతా, గర్వంగా చెప్పగలుగుతా, ఈ ఏజెన్సీ కార్యాలయంలో పూర్తిగా మరణాలను అరికట్టడం జరిగింది. ఇది మా ప్రభుత్వ ఘనత, మా డిపార్ట్మెంట్ ఘనత. మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని చాలా సార్లు చెప్పడం జరిగింది. ఏజెన్సీలో మనం బాగా అలర్ట్గా ఉండాలి, పని చేయాలని చెప్పడం సూచించడం జరిగింది. కళాకాలం తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది. దాని దగ్గర ఈసారి అడ్వాన్స్ గా మే నెలలోనే ఈ ఇవన్నీ కూడా స్టార్ట్ చేసినాం కాబట్టి మనకు ఫీవర్ సంఖ్య ఎక్కువ కనిపిస్తున్నా పూర్తి మరణాలను తగ్గించడం జరిగింది. ఈ రకంగా ప్రభుత్వ పరంగా అన్ని డిపార్ట్మెంట్తో పాటు ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా ప్రజలకు మంచి సేవలు అందించే అన్ని రకాల ప్రయత్నం జరుగుతా ఉంది. మరి ఇప్పుడు హెల్త్ విషయంలో గౌరవ మంత్రి గారు చెప్పినట్టు ఇప్పుడే మరి సిటీలో ఉన్న హెల్త్ కమిషనర్ గారితో అందరితోటి రివ్యూ పెట్టి దీనికి సంబంధించిన మరి సీరియస్ మెజర్స్ కూడా తీసుకోమని చెప్పి గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడే కేంద్ర మంత్రివర్యులు దత్తాత్రేయ గారు కూడా రావడం జరిగింది. దీని మీద సిచ్యువేషన్ మరి ఏ రకంగా కంట్రోల్ ఉంది, ఏం నడుస్తుందన్న దాని మీద మరి గౌరవ కేంద్ర మంత్రి గారు దత్తాత్రేయ గారు రావడం జరిగింది. అదేగా సిటీ మరి ఇన్నర్ సిటీలో కొంతవరకు మరి వరద ఏదైతుందో తగ్గుముఖం పట్టింది. కాకపోతే కొంత ఔటర్ లో చెరువుల మధ్యన ఉండాల్సిన నాళాలు అవుతున్నా వాటి మీద లేక రోడ్ల మీద పారుతున్నది అవుతుందో ఇంకొద్దిగా ఫ్లో తగ్గలేదు అని చెప్పి ఇప్పుడే కొద్దిగా అందిన సమాచారం. కొంతవరకు మరి నిజాంపేట చెరువు ఏదైతుందో దాని మోతుకులకు దానికి సంబంధించిన నిజాంపేట బండారు లేఅవుట్ లో ఉన్న చెరువు తురక చెరువు నిన్నటి కన్నా కొంత ఫ్లో ఎక్కువగా ఉందని చెప్పడం జరిగింది. దానికి కొంత మరమ్మతులు చేసి మరి ఇసుక బస్తాలు వేసి ఇవన్నీ రకాల మెజర్మెంట్స్ తీసుకున్నప్పటికీ మరి ఇరిగేషన్ శాఖ వాళ్ళు కింద మరి లోతట్టు ప్రాంతం మరి చెరువు కింద లో లెవెల్ కట్టుకున్న వాళ్లకు మరి కొంత అప్రమత్తంగా ఉండాలి. వీలైతే మరి అలా ఆ ఫ్లో తగ్గే వరకు మరి చుట్టుపక్కల ఏదన్నా ఫంక్షన్ హాల్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ జిహెచ్ఎంసీ అధికారులు, రెవెన్యూ అధికారులు, మరి హెచ్ఎండి అధికారులు మరి ఏర్పాటు జరిగింది కాబట్టి ఒక రకంగా మరి వాళ్ళను మరి హెచ్చరిస్తే కూడా బాగుంటుందని మరి మీడియా ద్వారా మీ ద్వారా కూడా చెప్తున్నాం. మరి అధికారులకు కూడా అక్కడ అధికారులకు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ చెరువు ఉన్న కెపాసిటీ కూడా బాగా తక్కువ. ఎక్కడికక్కడికి దాని ఎంక్రోచ్మెంట్ తోటి దాని కెపాసిటీ ట్యాంక్ లెవెల్ కూడా తక్కువ వచ్చి నిన్నటికి వాటికి ఫ్లో లెవెల్ పెరిగిందని చెప్పి మరి ఇరిగేషన్ శాఖ వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఉన్న మరి ప్రజలు కూడా కొంత ఆందోళన చెందుతున్నారు. ఇవాళ తూముల ద్వారా మత్తళ్ల ద్వారా వచ్చే నీళ్లతోటే కాలనీ మొత్తం మునిగి సెల్లార్లలో కొంత ఇబ్బందులు అవుతున్నారు. మరి హెల్త్ క్యాంపులు పెట్టి మంచినీళ్లు, ఫుడ్ ఇవన్నీ ఇచ్చినప్పటికీ కూడా మరి వాళ్ళ చెరువు మధ్యన 2 ప్లేసులలో కొద్దిగా వీక్ గా ఉండడం జరిగింది. ఆ ప్లేసులో మరమ్మతులు తాత్కాలిక మరమ్మతులు చేసినప్పటికీ ఏదన్నా మొన్న 2 రోజుల కిందనే దాని మీదకి కూడా నీళ్లు పొంగిపోయి అని చెప్తున్నారు. మరి ఆ ప్రాంతంలో ఏదన్నా మరి గండిపడే ప్రమాదం కొద్దిగా ఉంటదేమని చెప్పి యాంటిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వీలైతే అక్కడికి కాల్ చేయాలని చెప్పి మరి మీడియా ద్వారా మరి అప్పీల్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకవేళ ఈ ఇప్పుడున్న పరిస్థితిని తట్టుకోలేని పరిస్థితిలో మరి చెరువు గండి పెడితే అక్కడున్న స్ట్రక్చర్స్ డిస్టర్బ్ కావచ్చు. మరి ఇలా సెల్లార్లలో అక్కడ ఇక్కడ కొంత అప్రమత్తంగా లేని ప్రజలకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అది డే అయినా నైట్ అయినా మరి అనుకోకుండా వస్తే అది చాలా మందికి కొంత ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి అది జరగకుండా సీరియస్ మెజర్మెంట్ తీసుకుంటున్నాం. కాకపోతే ఎందుకన్నా మంచిది ప్రికాషన్ గా మరి అక్కడ ఉన్న ఇళ్లకి వెళ్ళి కొంత కాల్ చేసే ప్రయత్నం చేయాలి. వీలైతే కొంత దూరంగా పోయే ప్రయత్నం చేయాలని చెప్పి మరి ఆ నిజాంపేట పరిసర ప్రాంతాల ప్రజలకు అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా ద్వారా. అంటే మరి హైదరాబాద్ లో ఉన్న కొంతమంది రియల్ ఎస్టేట్ కొంత మీరు అన్నట్టు
పకడ్బందీగా మా కన్స్ట్రక్షన్స్ చేయని వాళ్ళ అవుతుందో నిన్న నిజాంపేట ప్రాంతాల్లో చూస్తే కూడా ఒక 3-4 సెల్లార్లు కుంగిపోవడం జరిగింది. ఇలా చెరువు కింది ప్రాంతంలో సహజంగానే సాయల్ మెత్తగా ఉంటది. మరి ఇలా సెల్లార్లు గుంగుతున్నాయి అంటే ఇంకా కంటిన్యూషన్ గా వారం రోజులు ఉంటే పిల్లర్లు కూడా ఆ రకమైన ప్రమాదం ఉంటుంది. రోడ్లే కుంగిపోతున్నాయి. కాబట్టి మీరన్న ప్రమాదం కూడా ఉంటుంది. ఇంతకుముందే మా డిప్యూటీ మేయర్ గారు చెప్తున్నారు, ఈసబ్గూడ ప్రాంతంలో అతి పురాతనమైన పోలీస్ క్వార్టర్స్ ఉంటాయి. మరి ఆ క్వార్టర్స్ ఖాళీ చేయమని రిక్వెస్ట్ చేస్తే మేము ఖాళీ చేయమని చెప్పి వాళ్ళు కూడా మొరాయిస్తున్నారు. మరి కంటిన్యూషన్ రెయిన్ పడితే మరి పాత శిథిలావస్థ బిల్డింగ్లు వాటికి కూడా ముప్పు ఉంటుంది. కాబట్టి మేము ఇప్పుడే డీజీపీ గారిని మరి సిటీ కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేసినాం. మరి అక్కడ పోలీసులు మరి ఏపీఎస్సీ వాళ్ళు కానీ ఏపీఎస్సీ వాళ్ళు కానీ మరి లేకపోతే ఇంకా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు ఎవరున్నారో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి ఆ శిథిలావస్థలో పోలీస్ క్వార్టర్స్ ఉన్న వాళ్ళని కూడా దయచేసి వెకెట్ చేయకపోతే ఈ కంటిన్యూషన్ రెయిన్స్ తోటి వారికి కూడా ముప్పు ఉంటుంది. మిగతా సిటీలో కూడా ఎవరింటి పక్కన ఉన్నా మరి అది ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి తెలిసినా అధికారులకు తెలిసినా మరి ఇలా కార్పొరేట్లకు ఎమ్మెల్యేలకు ఎవరికి తెలిసినా కూడా మరి శిథిలావస్థలో బిల్డింగ్లు ఈ కంటిన్యూషన్ రెయిన్స్ తోటి ఆ రకమైన ప్రమాదం